తెలంగాణ రాష్ట్రంలో అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తుంది. ఇక ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఇక్కడ కార్యక్రమాలు ఉండబోతున్నాయని అంటున్నారు. అదేవిధంగా గడిచినటువంటి 11 నెలల్లో ఎలాంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కూడా నిరసన వారోత్సవాలకైతే పిలుపునివ్వడం జరిగింది. ఇక ఇదే విషయాలకు సంబంధించి వేముల వీరేశం ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. సార్ చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తారు? ఒక పక్క విజయోత్సవాలు అంటున్నారు, ఒక పక్క నిరసన వారోత్సవాలు అంటున్నారు. అంటే నిరసన వారోత్సవాలు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకత్వం గడిచిన 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, ఒక్కొక్క వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేసిరు, విధ్వంసం చేసిరు అనేటువంటిది ఒక్కొక్కటి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రజా వారోత్సవాలలో భాగంగా ఏ రంగాన్ని వాళ్ళు ఎట్లెట్లా నిర్వీర్యం చేసిరని మేము వివరిస్తామనేటువంటిది అర్థమైపోయేసి దానికి ఏదో ఒకటి తప్పదారి పట్టించేటువంటి చర్చను తప్పదో పట్టించేటువంటి దానికోసమే నిరసన అనేటువంటి డ్రామా తప్ప దాంట్లో ఏముండదు. ఇప్పటి వరకు కూడా అటు లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు. మరి మీరేమంటారు? అసలు ఇప్పటికే అటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, అంటే కేటీఆర్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అటు బీజేపీకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీల్లో ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి మీరేమంటారు? ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినాము, 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. రైతుల రుణమాఫీ సంబంధించి నా నియోజకవర్గమే ఉదాహరణ. దాదాపు 30,000 పైచిలకు మంది రైతులకు 256 కోట్ల పైచిలకు రుణాలు మాఫీనాయి. అంటే నీకు కావాలంటే ఆ రైతుల పేర్లు, వివరాలు, సంబంధించిన టోటల్ డేటా కూడా నా కాడ ఉన్నది, నేను ఇస్తాను. ఇట్లా ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అయిపోయింది. దాదాపు ఇంకా నీకు 2 లక్షల పైచిలకు ఉన్నాయి. 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి రుణాలని డిసెంబర్ 9 వరకు క్లియర్ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. బట్ ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి 30,000 పైచిలకు, 25,000 పైచిలకు రైతులకు రుణాలు మాఫీ అయినాయి. ఈ వారోత్సవాలలో ఈ చర్చ బయటకు వచ్చేస్తే రైతులు కూడా వాళ్ళను విశ్వసించరు, వాళ్ళు చెప్తుంది అబద్ధం అని నమ్ముతారు. కాబట్టి దానికి కౌంటర్గానే వీళ్ళు అంతా కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి గతంలో అయితే డిమాండ్ చేసింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు? ఈ విషయంలో స్పందించకపోవడంతో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ జరుగుతుంది. ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి అనేక కుంటి సాకులతోని విదేశాలలో దాచింది కూడా కేటీఆర్. విదేశాలలో దాయటానికి, దాచుకోవటానికి ఏర్పాట్లు చేసింది కూడా కేటీఆర్. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది కేటీఆర్ని, ప్రభాకర్ రావుని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు విచారణ అనేటువంటిది నడుస్తుంది. విచారణ నడుస్తున్నటువంటి క్రమంలో దీన్ని తప్పుదోవ పట్టించడం కోసం, దీన్ని పక్కదారి పట్టించడం కోసమే లఘుచర్లలో బీఆర్ఎస్ పార్టీనే దాడి చేసింది. అక్కడ రైతులు దాడి చేయలేదు. కేటీఆర్ డైరెక్షన్లో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కావాలని అక్కడ కుట్రపూరితంగా తనే కర్త కర్మ క్రియ పాత్రను పోషించేసి దాడి చేసింది. కాబట్టి బీఆర్ఎస్ దాడులు అనేటువంటి కల్చర్ ఇలా కొత్తది కాదు. దాడులు చేపించి, హింసను ప్రేరేపించి, హింసను ప్రోత్సహించి అనేక రకాలుగా యువతను వాళ్ళను టెంప్ట్ చేసి, ఆ టెంప్ట్ మీద, ఆ హింస మీద, ఆ హింసాత్మకమైనటువంటి ఘటనల మీద రాజకీయం చేసి అధికారం చేజిక్కించుకోవటమే కేటీఆర్కు ఉండేటువంటి ఏకైక లక్షణం, స్వభావం కూడా. ఆ స్వభావంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి. ఆ స్వభావంతోనే ఈ అనేక రకాల ఆరోపణలు ఇవన్నీ తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కావచ్చు, మూసి ప్రక్షాళన చేశామన్నటువంటి ముఖ్యమంత్రి దాన్ని తప్పుదో పట్టించడానికే ఇట్లాంటి సమస్యలు అధికార ప్రభుత్వమే క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఇతర పార్టీ వాళ్ళు. కానీ బీజేపీ మాత్రం మూసి పక్కన ఒకరోజు బస చేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? నిజంగా బస చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చేటువంటి రెస్పాన్స్కు మీరు సమాధానం చెప్తారా? మూసి ప్రక్షాళన అనేటువంటిది మా నల్గొండ జిల్లాకు అవసరం కూడా. అది ప్రియారిటీగా కూడా ప్రభుత్వం తీసుకోవాలని మేమే కోరినాం. ఎందుకంటే ఈరోజు మీరు హైదరాబాద్ నుంచి మా దగ్గర అమ్మనబోలు బ్రిడ్జి ఉంటుంది.
అక్కడ వరకు లేదు, మనం ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసిన కాడికి ఆ ఏరియా వరకు చూస్తే ఒక్క చేప పిల్ల ఆ నీళ్ళలో బతకదు. అంటే అంత విషపూరితంగా నీళ్ళు ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓనే మూసీని ప్రక్షాళన చేయకుంటే, మూసీలో సూపర్ బగ్ అనే బ్యాక్టీరియా ఉంది, దాన్ని తొలగించకుంటే మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా నో మ్యాన్ జోన్గా ప్రకటించవలసి వస్తుందని డబ్ల్యూహెచ్ఓనే స్పష్టంగా చెప్పింది. కాబట్టి అంత స్పష్టంగా ఉన్న తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా నో మ్యాన్ జోన్గా ప్రకటించే స్థితి వచ్చేసిన తర్వాత దాన్ని ప్రియారిటీగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఆ ప్రాంత ప్రజల్ని కాపాడాలని ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గొప్ప పేరు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పేసి బీజేపీ ఒక్కరోజు దీక్ష అయినా, కేటీఆర్ ఆడుతున్నటువంటి డ్రామాలైనా దాన్ని ముందుకు పోకుండా చేయడానికి చేస్తున్నటువంటి డ్రామాని. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇంకింత పట్టుదలతోని అక్కడ వాడపల్లి కాంచి మొదలుకుంటే ఇక్కడి వరకు అణువు పరిశీలిస్తాను, అణువును పర్యవేక్షిస్తాను, మూసిని ప్రక్షాళన చేసి తీరుతాను, ఎవరు అడ్డొచ్చినా దాన్ని ఆపను అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి దాంట్లో డైవర్ట్ చేయవలసినటువంటి అంశం ఏం లేదు. మూసి ప్రక్షాళన అనేటువంటి డెఫినెట్గా చేస్తాడు, దాన్ని ఆపలేరు. బీజేపీ అడ్డొచ్చినా, బీఆర్ఎస్ అడ్డొచ్చినా నేను ఆపను అని చెప్పేసి మన మీటింగ్లో స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీంట్లో పక్కదారి పట్టించడానికి, దీన్ని సైడ్ చేయడానికి చేయవలసినటువంటి అవసరం ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే సిద్దిపేటలో జరగాలి, డెవలప్మెంట్ అంటే సిరిసిల్లలో జరగాలి తప్ప డెవలప్మెంట్ అంటే వికారాబాద్లో, మహబూబ్నగర్లో జరగటం అనేటువంటిది జీర్ణించుకోలేక, ఓర్వలేక అక్కడ ఉద్యోగాలు వస్తే, అక్కడ ఉపాధి వస్తే, అక్కడ అభివృద్ధి అయితే, అక్కడ భూముల రేట్లు పెరిగితే వాళ్ళ బతుకు ఉండదు అనేటువంటి దానికోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ పదవుల కోసం ఆడుతున్నటువంటి డ్రామా ఆట తప్ప దాంట్లో చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ స్థాయికి పూర్తి స్థాయిలో వెళ్ళిందంటారా? వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అధికార ప్రభుత్వం? వన్ సైడ్ ఉంటుంది, ఇక్కడ ఇంకా తిరిగే ఉండదు. గ్రామ స్థాయిలో బలంగా లేకుంటే వేల ఓట్ల మెజార్టీతో ఎట్లా గెలుస్తారు? 50,000, 60,000, 70,000, 80,000 ఇట్లా ఎట్లా గెలుస్తారు? గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఏళ్ల తరబడి త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు గ్రామాల్లో కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ ఉన్నాయి. ఇందిరాగాంధీ కానించి, అంతకుముందు నెహ్రూ కానించి ఆ రాజకీయాల్ని, ఆ వాతావరణాన్ని చూసి పెరిగినటువంటి గ్రామాలు ఉన్నాయి. కాబట్టి రేపు స్థానిక సంస్థలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ను ఎదుర్కోవటం, కాంగ్రెస్ను తట్టుకోవటం, కాంగ్రెస్ను ఫేస్ చేయటం అనేటువంటిది బీఆర్ఎస్ వల్ల తరం కాదు. కాబట్టి ఆ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేకపోతుర్రు, డెవలప్మెంట్లో చూసి ఓర్వలేకపోతున్నారు. కాబట్టి దాడులకు, హింసకు తెరదించుతుండు కేటీఆర్ గారు. కొంతమంది మాత్రం అంటే పూర్తి స్థాయి అని మీరు అంటున్నారు, కొంతమంది రైతులు కావచ్చు, కొంతమంది మహిళలు కావచ్చు, మాకు 100కు 100% మాత్రం న్యాయం జరగలేదు అని అంటున్నారు. వాళ్ళకి మీరు ఏం ఇచ్చే సమాధానం ఏంటి? 4 రోజుల ఆలస్యమైనా అందరికీ న్యాయం జరుగుద్ది, అందరికీ మేలు జరుగుద్ది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీల్ని వేగంగా అమలు చేయడం కోసం ముందుకు పోతున్నటువంటి క్రమంలో 1-2 కార్యక్రమాలలో ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు. వాళ్ళు 7 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు, అప్పులకు కుప్పగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ అన్నిటినీ ఎదిరిస్తూ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే తప్పకుండా అన్నిటినీ అమలు చేస్తాం, అన్నిటినీ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోతాం. ఇది చూస్తున్నాం, నిజం నిలకడ మీద తేలుతుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శలు కావచ్చు, దాన్ని కొంతవరకు క్లియర్ కావడానికి సమయం పడుతుంది. అదేవిధంగా అధికార ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా కొంతవరకు మనం సమయంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం.